ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. 3 ఏళ్ల పాప జాహ్నవి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. వెతుకుతా ఉన్నారు. 10వ రోజు ఇంకా గాలింపు జరుగుతూనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి మెటాలజిస్ట్ కృష్ణమూర్తి గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మనం మాట్లాడదాం. ఎందుకంటే వారు కూడా తమ వంతు ప్రయత్నంగా పాప పట్టీలు వెండి పట్టీలు కాబట్టి అవి ఎక్కడైనా కనిపిస్తాయని చెప్పి తీవ్రంగా శ్రమించారు, వెతికారు. ఆ జాడు కూడా లేదు. సో వారి విశ్లేషణ ఏంటి, ఇన్ని రోజులు ఆ సెర్చింగ్ లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయన అబ్జర్వేషన్ ఏంటి, వారి మాటలో తెలుసుకుందాం. కృష్ణమూర్తి గారు నమస్తే. నమస్తే అండి, నా పేరు ఆకేళ్ళ కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతా ఉంది. పోలీసులు నిజంగా తలబట్టుకుంటున్నారు. ఇన్ని రోజులైన ఇంత డీప్ ఫారెస్ట్, ఈ తోట తర్వాత వెనకాల అంతా కొండ ప్రాంతము, ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి కొంచెం కష్టంగా కూడుకున్నటువంటి వ్యవహారంగా ఉంది. అంటే మీ అంచనా ఏంటి? మీ మెటాలజిస్ట్ గా మీకు కూడా ఆ వెండి పట్టీలకు సంబంధించిన ఆధారం ఎక్కడా లభించలేదు. మీరు అడవంతా గాలించారు, కొండ ప్రాంతం వైపు కూడా వెళ్ళారు. మీకేమనిపిస్తుంది సార్ అక్కడ? మీరు అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవులు కాబట్టి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అడవుల పరిస్థితి, కొండల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏం జరుగుతుంది అంటారు? సార్, ఇప్పుడు ఈ మిస్సింగ్ కేసు మిస్టరీలో పోలీసులు ఇప్పటికే అంటే అనుకున్న స్థాయి కన్నా చాలా ఎక్కువగా, అంటే వాళ్ళకి ఎన్నిసార్లు వెతికినా సరే అది లేదన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు విస్మరించకుండా పోలీసులు తదేకంగాను, అలాగే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే తిరిగిందే మళ్ళీ పదే పదే తిరుగుతూ ఇంకా 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 ఎక్కువగా గాలిస్తూ ఇంకా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి అక్కడ ఏదైనా జరిగి ఉంటుందా, జంతువుల మూలకంగా జరిగి ఉంటుందా అనే అంశం అయితే అక్కడైతే అంత భయంకరమైనటువంటి జంతువులు ఏమీ లేవండి. జంతువుల్లో 2 రకాలు ఉంటాయండి. ఆ రకాల్లో ఏంటంటే ఏదైనా విష జంతువు ఉందనుకోండి, ఏదైనా కరిచింది అనుకోండి, ఆ సమయంలో స్పృహ తప్పి పడిపోవడమో లేకపోతే ప్రాణం పోవడమో జరుగుతుంది. కానీ అక్కడ దొరుకుతారు కదా, అక్కడ ఏదో ఒక మనకి ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది కదా. అలాగే రెండవ రకం ఏదైనా మింగేసి ఉండొచ్చు, తినేసి ఉండొచ్చు పోని అనుకుందాం. ఆ మింగేసి తినేసేటువంటి టైప్ ఆఫ్ జంతువులు అయితే ఆ ప్రదేశంలో ఏమీ లేవండి సహజంగా. ఒకప్పుడు చాలా మంది కొండపోర్లు వార్తలు 4-5 రోజులుగా మనం చూస్తా ఉన్నాం కదా సార్. పెద్ద పెద్ద కొండ ప్రాంతం కాబట్టి కొండ చెరువులు ఉంటాయి. కొండ చెరువ ఆ తోటలోకి వచ్చేసి పాప ఒక్కదే ఉందని చూసి పాపని మింగేసి పోయిందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అవి ఏమండి, మరి అనేక మంది అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ ఇక్కడ వాస్తవానికి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ ఏరియాలోని కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజులు, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఇక్కడ కొండ చిలువ వచ్చింది, ఇంత పెద్ద కొండ చిలువ వచ్చింది, ఇక్కడ జంతువుని మింగేసింది, లేకపోతే ఎవరినైనా మనుషుల్ని మింగేసింది అనే ఆరోపణలు అనేవి ఎక్కడ లేవండి గత 5-6 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. ఒకవేళ నిజానికి అక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఆ నేను ప్రాంతంలో? నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానండి. గత 15 సంవత్సరాలుగా నేను తునిలోనే ఉంటున్నాను. ఓకే. నేను గతంలో ఎప్పుడు కూడా శివాలయంలో సార్, ఎప్పుడు కూడా క్రూర మృగాలు అక్కడ దాడి చేయటం గానీ, కొండ చెరువులు కనిపించడం గానీ ఎప్పుడు మీరు వినలా? వినలేమండి. సహజంగా కొండ చిలువలు తిరుగుతుంటాయండి. మనిషిని మింగేసేంతటి, జంతువులు మింగేసేంతటి కొండ చిలువలు అయితే ఎక్కడా లేవండి ఈ పరిసర ప్రాంతాల్లో. అలా అని చెప్పేసి లాస్ట్ టైం ఒక 5-6 నెలల క్రితం పులి సంచరించింది, ఎక్కడి నుంచో వచ్చింది, అలా చివరికి అనకాపల్లి దాకా వెళ్ళింది. ఆ ఏరియా నుంచి, అదే ప్రాంతం నుంచి అలా ఎదరికి వెళ్ళి అనకాపల్లి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రంపచోడవరం మీదుగా వచ్చింది. తర్వాత దాన్ని పట్టుకున్నారు. దానికి ట్రాకర్ కూడా బిగించారు. మళ్ళీ తరచుగా అప్పుడప్పుడు వస్తుంది, కానీ అది గోకవరము, అలాగే ఆ రంపచోడవరము, ఆ ఏరియాలో దేవీపట్నం, ఆ ఏరియాలో తిరుగుతుంది తప్ప ఈ ప్రదేశానికి వచ్చిన దాఖలాలు అనేవి ఈ మధ్య కాలంలో ఏమీ లేవండి. ఒక ఏదైనా పెద్ద జంతువు దాడి చేయాలంటే గతంలో పులైతే గతంలో సంచరించిన ఉందండి, ఆనవాలు ఉంది. ఉన్నాయండి. ఇప్పుడైతే ఏమి లేవు సార్, అవన్నీ ఉత్తమ మాటలు. ఇప్పుడు మీకు ఒక విషయం అండి, ఫైనల్ గా నా అభిప్రాయం, నా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక, అంటే ఏ జంతువైనా మింగేసి ఉన్నట్లయితే, పోని తినేసినా, పోని పీక్కు తినేసినా, ఏ రకంగా జరిగినా అక్కడ ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న వస్తువులు ఏమి తినదు కదండి. ఆ వస్తువులన్నీ ఎక్కడో చోట పడిపోయి ఉంటాయి. మనం
ఇప్పుడు పోలీసు బలగాల వాళ్ళు కావచ్చు, లేకపోతే కుక్కలు కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ట్రై చేసేది ఏ రకమైనటువంటి దుస్తులు కానీ, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, వాసనలు కానీ ఎక్కడ దొరికితే ఈజీగా పట్టుకుంటుందండి. ఉమ్, అటువంటిది జరగలేదండి. మెటాలజిస్ట్ గా అక్కడ మనం మెటల్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఉందా అనేటువంటి కోణంలో సిల్వర్ మోడ్ లో మనం చెక్ చేస్తే ఆ సిల్వర్ కంటెంట్ కూడా ఎక్కడ లేదండి. అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు వెతికినా ఫిల్టర్ చేసినా సరే ఆ అమ్మాయి అయితే ఆ పరిసర ప్రాంతాల్లో లేనే లేదు. ఇది ఉమ్, వాస్తవం అండి. అయితే ఇందులో మనం 3 కోణాల్లో ఆలోచించాలి. మొదటి కోణం ఏంటంటే ఖచ్చితంగా జంతువుల మూలకంగా ఏదైనా జరిగింది అని అనుకోవడం అనేది అపోహ. అది అది ఉత్తి మాటే. అయితే పైనున్న ఒత్తిడుల ప్రకారము అలాగే పోలీసు వారు మరొక్కసారి ఇంకేమైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి అని వదలకుండా, వాళ్ళు ఉమ్, విసుగు చెందకుండా ఇంకా బలగాలు పెంచుకుంటూ తదేకంగా వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ అక్కడైతే నా ఉద్దేశ ప్రకారం అయితే ఏమీ లేదండి. ఇది ఉమ్, ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎవరో ఒకరు కిడ్నాప్ అయినా చేసి ఉండాలి, లేతే ఎవరైనా అపహరించి ఉండాలి. అపహరించడం, కిడ్నాప్ చేయడం అనేది ఏంటి? 2 ఒకటే కదా అని మీరు అడగచ్చు. ఉమ్. అంటే కిడ్నాప్ చేయడం అనేది ఏంటంటే కావాలని చేసేది అనే దాన్ని కిడ్నాప్ అంటాం. ఓకే, ఏదైనా తల్లిదండ్రుల మీద ఆశించి, కోపం ఉంటేనో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు గుంచడానికో చేసేది కిడ్నాప్. లేకపోతే ఎవరైనా కావాలని వీళ్ళలో వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, తల్లిలో కావచ్చు, తండ్రిలో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులో కావచ్చు, మరే విధంగా ఆలోచించినా సరే కావాలని చేసేది ఒక కిడ్నాప్ కింద మనం భావించవచ్చు. ఉమ్, కానీ మరి అపహరణ అంటే ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారండి. ఓకే. సహజంగా ఈ పిల్లలు ఎత్తుకునే వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని, మాటలు రాని వాళ్ళని, అప్పుడప్పుడే మాటలు వచ్చే వాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంటారు. అలా పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఉమ్. అయితే అంటే దీనికి సార్ ఇప్పుడు మనం తుని లాంటి ప్రాంతంలో ఇంతకుముందు మీరు చెప్పారు పులులు కావచ్చు, కొండ చెరువులు కావచ్చు, నేను 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను, నాకేం కనిపించలేదు, అసలు ఆనవాలే లేదన్నారు. మరి పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ చరిత్ర కూడా గత 15 ఏళ్లలో ఏమన్నా ఉందా అక్కడ? రెగ్యులర్ గా అట్లా లేదు పిల్లల్ని సార్. తీసుకుపోయి. అటువంటివి ఏమీ లేవండి. గతంలో మనకి తునిలో ఒక స్కూల్లో ఒక చంటి పాపని పిల్లాడిని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత మనకి తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది ఇది. తుని రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే తుని పోలీస్ స్టేషన్. తునిలో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది. అయితే ఈ పరిధిలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే కరెక్ట్ గా 24 గంటలు కాకుండానే పోలీసులు ఛేదించారు. ఉమ్, ఛేదించడం, ట్రేస్ అవుట్ చేయడం, మొత్తం మీద వాళ్ళు అవతల వాళ్ళు భయపడడం, చివరికి పిల్లల్ని వదిలేయడం అన్ని జరిగిపోయాయి. అంటే 24 అవర్స్ అవ్వకుండానే వాళ్ళు ఛేదించేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిందండి ఇది. ఉమ్. అంతే తప్ప అంతకు మించి ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఇలాగే పిల్లలు అవును. ఇప్పుడు ఎత్తుకుపోవడం సరే అనేది ఎక్కడ మీరంటున్నట్టు జరగలేదు. పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటే, వాళ్ళు ఆ తోట దాటేసి, సరే ఆ కొండ ప్రాంతం నుంచి కూడా దిగిపోతే ఊళ్ళోకి వెళ్ళాలిగా. ఏదన్నా ఒక ఊళ్ళోకి వెళ్ళాలిగా. ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ సీసీ ఫుట్ కెమెరాలన్నీ పరిశీలిస్తా ఉన్నారుగా. ఎప్పుడో దొరకాలిగా. అంటే 10 అండి రోజులైపోతుంది. ఒక్క విషయం చెప్తాను వినండి. ఇందులో మనం 2 కోణాల్లో ఆలోచించాలి. అంటే ప్రతి దాన్ని కూడా అణువణువుని మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ ని మల్టిప్లై చేసి విడగొట్టుకోవాలి. అలా విడగొట్టుకుని దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి క్లూ దొరుకుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మనకి రెండో భాగం కింద అనుకున్నాం. అపహరణకు గురయింది అనే భాగం మీద మనం విడమర్చామనుకోండి. అందులో ఉమ్, మళ్ళీ దాన్ని 2 భాగాల కింద చేయాలి. ఎలాగంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చారు, ఎత్తుకుపోయారు అనడానికి ఆస్కారం ఉందా అనేది అంశం మీద ఒకటి. రెండో అంశం ఏంటంటే మనకి ఇక్కడ జీడిపిక్కలు వదిలేస్తారండి. తోటలు అయిపోయిన తర్వాత ఓనర్స్ అందరూ వదిలేస్తారు. ఇంకా బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అవ్వచ్చు, దూరం వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు, అడగరని. ఎందుకంటే ఈ ఆకుల కింద ఉన్నవి ఏరుకుని వెళ్తుంటారు. అన్ని తోటల్లోనూ ఇక్కడ జరిగేదే సహజంగాను. మరి ఆ కోణంలోను కూడా రెండో భాగంలో ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళలో బయట వాళ్ళు ఔటర్స్. వాళ్ళు లోకల్ వాళ్ళ, లేకపోతే నాన్ లోకల్ వాళ్ళ, లేకపోతే ఆ రోజు ఎవరు వచ్చారు, ఆ ముందు రోజు ఎవరు వచ్చారు, అసలు ఈ వ్యక్తి తాతబాబు అనే వ్యక్తి, తాతారావు అనే వ్యక్తి చూశాడో ఆ రోజు చూసినప్పుడు ఎవరెవరిని చూశాడు, అక్కడ ఆ తోటలో ఎవరు ఉన్నారు ఏరుకోవడానికి, ఏ ఏరియా నుంచి వచ్చారు అనే అంశం మీద మనం కూడా కొంచెం లోతుగా దృష్టి పెడితే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ లో ముందుకు వెళ్ళొచ్చని నా అభిప్రాయం. ఆ తాతారావుని అంతేకాకుండా ప్రశ్నించారట ఇందులో సార్. ఇందులో ప్రశ్నించారట వీళ్ళు కదా. ఇందులో ఇందులో భాగంగా వీళ్ళు ఊరిలోంచే వెళ్ళొచ్చు కదా అనేటువంటి అంశం మీరు లేవనెత్తారు. ఇప్పుడు ఊరిలోంచి వెళ్ళొచ్చు కదా అనే అంశం మీద కూడా మనం చూసిన ఊళ్ళోంచి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. తోటలోంచి వచ్చేవాళ్ళు తోటలోంచి వెళ్ళిపోతారండి.
ఉమ్, ఊరిలోంచి ఎంటర్ అయ్యి వెళితే కనుక వాళ్ళు ఎక్కడో ఏదో ఒక సీసీ కెమెరా కనవచ్చు, కానీ ఊరు చివరి నుంచి వేరే తోటలోంచి వెళ్ళిపోయినా సరే అడిగడానికి కూడా ఎవరు సరిపోరండి. ఉమ్, సహజంగా ఏంటంటే అండి, కిడ్నాపే కనుక చెయ్యాలనుకునే వాళ్ళు ఏదో కారులోనో ఎవరికి తెలియకుండా కనిపించకుండా తీసుకెళ్లిపోతారు. నిజంగా అపహరించే వాళ్ళు ఏం చేస్తారు, కారులోను దాంట్లో రారండి. వాళ్ళు వాళ్ళు సామాన్యులండి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా మత్తు మంది కానీ క్లోరోఫామ్స్ కానీ ఏదో బిస్కెట్లు ఏదైనా కలిపి ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చి పడుకోబెట్టి చంటి పిల్ల భుజం మీద వేసుకుని కామ్గా వెళ్ళిపోతారండి. ఆటో ఎక్కేసి వెళ్ళిపోతుంటారండి. ఉమ్. బళ్ళ మీద వెళ్ళిపోయి తీసుకెళ్లిపోయే అంత సీన్ ఏమి ఉండదండి. అంటే కావాలని కిడ్నాప్ కోసమే, అంటే ఇలాంటి రెండో పక్షాన్ని ఉన్నవాళ్ళు కావాలని కిడ్నాప్ కోసమే అక్కడికి వచ్చి చేశారు అనడానికి ఆస్కారం లేదండి. ఆ ఏరియాలో ఏదో జీడిపిక్కలతో ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళలోనే తప్ప మరొకటి ఏమీ లేదు. ఇది మనం అనుకుంటున్న పూర్తిగా మేజర్ భాగం అండి. ఉమ్. ఇంకా రెండవ అంటే పక్షాన్ని ఇంకో కోణంలో కూడా వాళ్ళు ఏం చేసి ఉంటారు సార్? పాపని నిజంగానే అట్లా జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయి అంటే అమ్మేసుకుందామనా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటది? సహజంగా ఇందులో పిల్లల్ని అమ్మేసుకునే వాళ్ళు ఉంటారండి. అలాగే ఈ పిల్లల్ని తీసుకెళ్లి భిక్షం ఎత్తుకుంటా అంటారండి కొంతమంది అడుక్కునే వాళ్ళు కూడా. ఓహో. ఇప్పుడు సెంటర్ లోను, సిటీస్ లోను, బస్ స్టాండ్ లోను, పెద్ద పెద్ద స్టార్ హోటల్ ముందు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఊహ తెలియని పిల్లల్ని చంక గోధులోను చీరలో గోధులో పెట్టుకుని పిల్ల బుర్ర బయట కనిపించేలాగా, అంటే ఏమంటారంటే చీరలను అడ్డుకట్ట కట్టుకుంటారు. అడ్డుకట్ట కట్టుకుని చంటి పిల్లలు అందులో పెట్టుకుంటారండి. పెట్టుకుని వీళ్ళు భిక్షం ఎత్తుకుంటుంటారు, అడుక్కు తింటుంటుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళలో కూడా కొంతమంది అపహరణ చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి అమ్మేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక జీవనోపాధి అనమాట నా విధమైనటువంటి. మనం ఉమ్. ఇంతవరకు ఆలోచిస్తున్నటువంటి భాగం ఒకైతే రెండో భాగం కూడా మనం ఆలోచించుదామండి. అంటే నా అనాలిసిస్ ప్రకారం ఇది నేను చెబుతున్నాను సుమా, ఇది మరొకటి కాదు. చెప్పండి సార్. అసలు ఆ తాతబాబు అనే వ్యక్తి చూశాడు అనేటువంటి ఒక వాదనను బట్టే మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మరో కోణం కూడా ఏమైనా ఉందా అనేటువంటి అంశం మీద కూడా ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అక్కడ జుట్టు ఏవో ఉన్నమాట వాస్తవమే. అక్కడ నుంచి మళ్ళీ తోటలోకి యువతలకు వచ్చినప్పుడు యువతల నుంచి ఎవరైనా తీసుకెళ్లి ఉంటాంటారా అనే కోణంలో కూడా రెండో భాగంలో కూడా ఒకసారి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఫోన్ కాల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు సార్. 4,800 ఫోన్ కాల్స్ ఆ టవర్ కింద ఆ ఏరియాలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కనిపించినాయంట. అందులో మళ్ళీ అనుమానాస్పదంగా ఏమున్నాయి, ఎవరు రెగ్యులర్ గా మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. కొంచెం టైం పట్టే అవకాశమే ఉంది. నిజంగా పిల్లలు ఎత్తిపోయే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయంటారా? ఉంటాయి సార్. ఈ రోజున ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారని అందరూ ఫోన్ వాడుతున్నారు. చివరికి విలేజెస్ లోకి వెళ్ళినా, తండాలోకి వెళ్ళినా సరే ప్రతి ఒక్క కీప్యాడ్ ఫోన్ అయినా కనీసం ఉంటుంది. ఎక్కువ శాతం అందరూ కూడా టచ్ ఫోన్లే వాడుతున్నారు. ఇంకా ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ముసలోళ్ళు తెలియక కీప్యాడ్ వాడుతున్నారు, కానీ నార్మల్ గా ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా కీప్యాడ్ ఎవరో వాడడమే లేదండి. ఇంకొక వార్త కూడా సర్క్యులేట్ అవుతుంది సార్. అమావాస్య నరబలి ఎక్కువైపోతుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఏదో దాన్ని ఏమంటారు, గుప్త నిధుల కోసము, ఇంకా అష్టైశ్వర్యాల కోసము, నరబలి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ కీలకం ఇలా మాట్లాడుతున్నారు. దానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారా? నమ్మే అవకాశం ఉందా? నేను ఒక విషయం చెప్తానండి. నేను జ్యోతిష్కునేనండి, నేను ఆస్ట్రాలజర్ని. నీకు ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది సబ్జెక్ట్ మహాదిట్ట మంచిదే, కానీ ఈ ఆస్ట్రాలజీని తీసుకొచ్చి పబ్లిక్ లో 10 మంది దగ్గర ఇలాంటి సందర్భాల్లో చెప్పడం అనేది తప్పండి. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టీవీల్లోనూ మరే విధంగా సోషల్ మీడియాలోనూ అనేక రకాలుగా ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పండి. నిజానికి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం నేను వెళ్ళగానే ఫస్ట్ డే అని అడిగాను, తెలుసుకున్నాను. ఆ అమ్మాయి జాతక రీత్యా ఆయుర్దాయం బాగుంది, అష్టమ స్థానం శుద్ధి ఉంది. అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్న లగ్నంలో కూడా గురు శుక్రుల బలం ఉంది. కాబట్టి అమ్మాయి క్షేమంగానే ఉంది. అమ్మాయి ఆయుర్దాయం బాగుంది, క్షేమంగా ఉంది. అంతవరకే నా పని. జ్యోతిష్కుడు చెప్పాల్సిన మాట అంతవరకే. ఏమండి, ప్రశ్న బలం బట్టి నాకు ఉత్తర దిక్కులో ఉన్నట్టుగా నాకు వచ్చిందండి. ఏమండి, ఇలాంటివన్నీ కూడా నేను ఎంతవరకు అంటే అంతవరకు చెప్పాలి. అంటే సార్ ఇప్పుడు ఉత్తర దిక్కున ఉంది అంటే పాపని ఈ ఉత్తర భారతదేశ రాష్ట్రాలకి ఎవరన్నా అమ్మేశారా? ఈ ఉత్తరప్రదేశ్, అంటే రాష్ట్రాల దాకా వెళ్ళడద్దు. ఉత్తర దిశ ఆరోహణం అంటాడు. దిశను బట్టి దిశ చెప్తాడు తప్ప ప్రశ్న శాస్త్రంలో దిశ చెబుతారు. ఎటువైపు దిశలో ఉంది అనేటువంటి భావన చెబుతారు తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకొక మాట, ఇప్పుడు మరి మిగిలిన వాళ్ళు చాలా మంది ఈ సోషల్ మీడియాలోను
ఈ మీరు చెప్పినట్టుగా నరబలి అనేటువంటి అంశం మీద ఇవాళ అమావాస్య, ఇవాళ ఈ అమావాస్య ఆ అమావాస్య, ఇవాళ బలిస్తారు, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పడం అనేది చాలా విచారకరం అండి. ఉమ్. అసలు చాలా తప్పండి. అసలు వాళ్ళు అలా చెప్పడం అనేది ఎంత తప్పంటే అంత తప్పనమాట. ఈ సమాజాన్ని తప్పుదావ అవును, పట్టించడమే ఈరోజు ఈరోజు కాకుండా ఈరోజు పోలీసులు కూడా, ఉన్నతాధికారులు కూడా మాట్లాడారుగా. మిస్ఇన్ఫర్మేషన్ అవును. అనేది చాలా మంది చేస్తా ఉన్నారు. అది ఉమ్. కరెక్ట్ కాదు. చాలా అది చాలా మంచి తప్పండి. అది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడు కూడా ఏదైనా మనం ఇప్పుడు నేనున్నాను, నా వంతు సహాయం చెయ్యాలనే అంటే ఆ, స్వచ్ఛందంగా నేను వచ్చాను. నేను వచ్చే ముందు నేను డిపార్ట్మెంట్ వారికి, ఎస్ఐ గారికి నేను అడిగాను, ఏమండి నేను నా పర్ఫార్మెన్స్ ఇలా చేయగలుగుతాను, నా అనాలిసిస్ నాకు ఖచ్చితంగా చెబుతుంది, నా డివైజన్ బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నన్ను ఒకసారి ట్రై చేయమంటారా అని అడిగాను. ఉమ్. ఆయన యూ విల్ ట్రై, తప్పనిసరిగా చేయండి, మీరు చేయడం తప్పేముంది, మీరే కాదు కదా మీలాగా ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మీకు మీరుగా ఏమైనా ట్రై చేస్తానంటే చెయ్యండి, తప్పులేదు, మనకి పాప ముఖ్యము అని చెప్పి ఆయన భరోసా ఇచ్చి రమ్మన్నారు. ఆయన అవును. రమ్మన్నందునే నేను వెళ్ళి నేను శతవిధాలా ప్రయత్నం చేశాం, కష్టపడ్డాం. నా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక అమ్మాయి కొండ మీద లేదు. ఒకవేళ ఏ ఓకే. జంతువైనా నిజంగా ఈ అమ్మాయి ఇన్ని రోజులైనా ఒకవేళ ఉన్నా సరే బతికి ఉండడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి కొండ మీద కనుక ఉంటే, అడవిలో కనుక ఉంటే, నేను చెప్తున్నాను కేవలం అలా అనకూడదు, కానీ ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా ఏ జంతువు ఏమైనా సరే అటాక్ చేసినా సరే ఆ మెటల్స్ ఏమైతే ఉంటాయో భూమి మీద పడిపోయి ఉంటాయి. అటువంటి భూమి మీద పడిన దాన్ని మనం 1 కిలోమీటర్, కిలోమీటర్న్నర వరకు ట్రేస్ అవుట్ చేయగలుగుతాం. అందులో భాగంగా ఎక్కడా కూడా మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. సో ఇన్ని కోణాల్లో మనం ఆలోచించినా సరే, ఎక్కడ చూసినా సరే అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందన్న తప్ప అక్కడ అడవిలో ఉందన్న మాట అది అవాస్తవం అండి. ఓకే. అయినప్పటికీ కూడా సార్, మీకున్న అంచనా ఏంటంటే ఎవరో అపహరించుకుపోయారన్నది మీరు నమ్ముతున్నారు బలంగా. ఖచ్చితంగా అపహరణ, ఇది పిల్లల్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయే వాళ్ళ అపహరణ అయి ఉండొచ్చు, లేకపోతే కావాలని కిడ్నాప్ చేసి బాగవచ్చు. ఈ 2 కోణాలే తప్ప మరొకటి ఏం లేదు, లేనే లేదండి ఇందులో. యా. సో చూద్దాం సార్. పోలీసులు అయితే ఇంకా చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. అన్ని కోణాల ఇప్పుడు దర్యాప్తు పోలీసు చేస్తున్నారు. వారి గురించి మాట్లాడుకున్నట్లయితే నిజానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఎందుకోసం అంటే నిజంగా ఏ స్టేషన్ లోనూ కూడా పోలీసులు స్టేషన్ లో లేరండి, అందరూ అక్కడే ఉన్నారండి. ఎస్ఐ, అవును. సిఏ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర, వందల మంది, స్టాఫ్ దగ్గర వందల నుంచి మంది. వందల మంది. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రీసెంట్ 2 స్టేషన్కి వెళ్ళానండి, నిన్న మొన్న ఏదో పనుండి వెళ్తే ఎవరూ లేరండి. సో మేము వెళ్తుంటామండి, ఏదో ఒక కాంప్రమైజ్ చేసుకో దేనికో ఎవరో ఒకరు పెద్దలు పిలుస్తుంటారు, మేము వెళ్తుంటాం సహజంగా. మంచికే మనం వేస్తాం, చెడు ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల పడేయమని చెప్తాం, మనమే చెప్తాం, ఎవరికి చెడుకి ఏమి రికమెండేషన్ చేయం, మంచిగా రికమెండ్ చేస్తాం. సో ఉమ్. అట్లాగే వెళ్తే స్టాఫ్ ఎవరు ఇక్కడ లేరండి. చివరికి ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళి సంతకాలు పిడుచుకు రావాలి తప్ప అందరూ అవును అక్కడే సార్. అందరూ ఉంటున్నారండి, వాళ్ళు చాలా అంత అంత కష్టపడుతున్నారండి. అవునవును. చాలా ఫోకస్‌గా అంతేకాకుండా చూస్తున్నారు. నిన్న హ్మ్. డిప్యూటీ సీఎం గారు కూడా, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ఇంకా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ సెర్చ్ చేసిందే మళ్ళీ ఇంకొకసారి రీసెర్చ్ చేయిస్తున్నారు అక్కడ, అవును. అణువు అవును. కూడా. సో చాలా మంది కామెంట్స్ లోను చెబుతున్నారు, మీరు అక్కడక్కడ తిరుగుతున్నారు ఏంట్రా బాబు, పైకి వెళ్ళి ఎతకండ్రా బాబు, పైకి వెళ్ళి ఎతకండ్రా బాబు అని చెప్పి పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. వాళ్ళకేం తెలుసండి కామెంట్స్ చేసేటప్పుడు అక్కడ రియాలిటీ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు, అలాగే మీలాగే చాలా మంది అక్కడ రియాలిటీగా 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు కూడా అన్ని ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఉండి అక్కడ అన్ని స్పాట్ లో జరుగుతున్న సిచ్యువేషన్ నిజాన్ని అప్పటికప్పుడు రియాలిటీగా ఆ, మీరు ప్లే చేస్తున్నారు అందరూ కూడా. అంటే ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తున్నారు. కానీ ఎవరు రాకుండా చూడకుండా చాలా మంది కొన్ని సోషల్ మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడము, అలాగే తప్పుడు రకాలుగా హెడ్లైన్స్ పెట్టడము, ఈ రకంగా తల్లిదండ్రుల్ని బాధించేలాగా, భయభ్రాంతులు గురయ్యేలాగా, ప్రజలను తప్పుదావ పట్టించేలాగా, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తలనొప్పి తీసుకొస్తున్నారండి వీళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళ అవును. తలనొప్పి ఏంటంటారా చెప్తాను ఏనండి. నిజానికి దొంగ తప్పు చేసిన వాడికి కావాలని హింట్ ఇస్తున్నారండి వీళ్ళందరూ. హ్మ్. అంటే వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్ కి చాలా డీప్ గా చేస్తున్నారు, వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్ కి భంగం కలిగిస్తున్నారండి తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాక్యాల వల్ల. ఇది నేను అందరికీ మీ ద్వారాగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రియాలిటీగా ఉన్న పరిస్థితిని బట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పండి, కానీ లేని హెడ్లైన్స్ కానీ, లేని మాటలు కానీ, లేని విషయాలు కానీ ప్రజల్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రులు కానీ, అలాగే ప్రజ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ, అలాగే ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పుదోవ పట్టించొద్దని
ఈ సందర్భంగా ఓకే మీ సార్. ద్వారా నేను తెలియజేస్తున్నానండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. పాప సేఫ్ గా రావాలి, ప్రాణాలతో ఇంటికి రావాలి అంతేనండి. అని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రైట్ సార్.